వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. వివిధ సామాజిక వర్గాలలో ఆర్యవైశ్యులది రాష్ట్రంలో ప్రధాన పాత్ర. అటు సంఘ నిర్మాణంలో కావచ్చు, వివిధ సామాజిక కార్యక్రమాల్లో కావచ్చు, లేకపోతే వివాహాలు కావచ్చు, ఆర్యవైశ్య సత్ర నిర్వహణలో కావచ్చు, రాష్ట్రంలో మనకు ఎక్కడో చోట కనబడతాయి. అయితే ఇవన్నీ సక్రమంగా నిర్వహించడానికి, మెయింటైన్ చేయడానికి ఆర్యవైశ్య మహాసభ అనేది ప్రధానంగా బలంగా ఉండడం అవసరం. కానీ దురదృష్టవశాత్తు గత కొద్ది కాలంగా ఆర్యవైశ్య మహాసభ అనేది ఎన్నికల పరంగా కావచ్చు, వివిధ కార్యక్రమాల పరంగా కావచ్చు నాసిరకంగా తయారవుతుంది. ఎన్నికలు పెట్టినప్పటికీ కూడా ఎన్నికల ఆదేశాలను, ఎన్నికల కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైతే పోటీ చేశారో అమరవాది లక్ష్మీనారాయణ రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో కూడా వాటిని తుంగలో తొక్కి చివరకు ఎలాంటి నిబంధనలు ఉన్నా కూడా అవన్నీ కూడా తోసిరాజన్నారు. ఇటువంటి పరిస్థితులలో వరంగల్లో మొదటి నుంచి కూడా ఆర్యవైశ్యులకు సంబంధించి ప్రధాన కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనకు రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఇక్కడ ఆర్యవైశ్య మహాసభ నాయకులు కట్టు మహేష్ బాబు, ప్రముఖ వ్యాపారవేత్త, వారితో పాటు అనేక మంది ఆర్యవైశ్య మహాసభ నాయకులు మన అందరూ చూడొచ్చు. అందరూ కూడా సమావేశమయ్యారు. ఎవరైతే అమరవాది లక్ష్మీనారాయణకు సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే ఆర్యవైశ్య మహాసభల్లో ఎన్నికల్లో అక్రమాలు కావచ్చు, వీటన్నిటినీ ఎండగడుతూ వీళ్ళంతా కూడా ఇవాళ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది, ఈ వివాదం తెరవడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి, ఇవన్నీ అడిగే ప్రయత్నం చేద్దాం. మహేష్ బాబు గారు నమస్కారం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఆర్యవైశ్యులది ప్రతి అంశంలో కూడా సత్రాల నిర్వహణలో కావచ్చు, మిగతా కార్యక్రమాల నిర్వహణలో కావచ్చు రాష్ట్రంలో ప్రధాన స్థానం. అటువంటి పరిస్థితులలో ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు అనేది ఒక నవలాటగా తయారైంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య గౌరవ పెద్దలందరికీ మహాసభలో ఈ మధ్యలో జరిగినటువంటి ఎలక్షన్లో పార్టిసిపేషన్ అయినటువంటి స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ, వివిధ జిల్లాలలో ఉన్నటువంటి పిఎస్టీస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మరియు కార్యవర్గ సభ్యులందరికీ, సోదరిమణులకు, రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరులు, ఆలోచన పరులు, వ్యాపారస్తులు, ఇండస్ట్రియలిస్టులు, ప్రతి ఒక్కరికి, ప్రతి ఆర్యవైశ్యుని కూడా గట్టు మహేష్ బాబు వరంగల్ నమస్కారాలు ఇవ్వాలి. ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగినటువంటి దానికి నేను ఒకటే చెప్తున్నాను. మేమందరం ఆర్యవైశ్యులము, అందరం కూడా ఐకమత్యంతో ఉండేటువంటి ఒక స్వభావం గల వ్యక్తులమే. కానీ మేము ఏ రోజు కూడా ఇన్ని సంవత్సరాల చరిత్రలో మాకు ఈ ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచన, అభిప్రాయాలు ఎట్లుండాలి, సమాజము ప్రజలకు ఉపయోగపడాలి, పేద ప్రజలకు ఉపయోగపడాలి, పేద ఆర్యవైశ్యులకే కాకుండా వైశ్యేతలకు కూడా మా సమాజంలో గొప్ప మా ఉనికి కోసం ప్రయత్నం చేసినటువంటి పూర్వీకుల నుంచి ఈ రోజు వరకు కూడా ఆర్యవైశ్యుల యొక్క గొప్పతనం అది ఏంటంటే ఎదుటి వాళ్ళకు లాభం చేయాలి, మనం సహాయం చేసే ఆలోచన ఉండాలి, మన వ్యాపారాలన్నీ అభివృద్ధి చెందుతూ ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే మనం వ్యాపారాలు చేస్తున్నాం. కానీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మా సంఘపరంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో యాక్చువల్లీ బైలా అనేది ఉంటుంది. ఆ బైలా అనేది ఎవరైనా కానీ అధ్యక్షులు అనే వాళ్ళు ఒక 2 సంవత్సరాలు మాత్రమే ఆ పదవిలో అలంకరణ చేసుకుంటూ 2 సంవత్సరాల తర్వాత కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి ఒక బైలాలు సూచించబడింది. గత 12 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ఎలక్షన్ లేకుండా, 12 సంవత్సరాల క్రితం కూడా మొదటిసారి కూడా ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పిన ప్రకారం ఆ పేరు మీద ఎవరైతే కొనసాగుతున్నారో అతను ఈ రోజు వరకు కూడా ఎలక్షన్లలో గెలవాల. ఒక్కటి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రోజు వరకు అంటే 12 సంవత్సరాల క్రితం కూడా ఎలక్షన్ జరగాలి. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు, అప్పుడు ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకొని బ్యాక్ డోర్ నుంచి పోయి ఎక్కడో కర్మాన్ ఘాట్లో వెళ్ళి నేనే అధ్యక్షుడిని, నాకే అందరు సపోర్ట్ చేస్తున్నా చెప్పేసి ఎలక్షన్లు జరగకున్నా కానీ అక్కడ నేనే అధ్యక్షుడు అని చెప్పేసి ఒక నియంత్రణ ధోరణితో, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో, నాయకత్వంతో కొంతమందిని ఎగేసుకొని వాళ్ళ ద్వారానే ఈ యొక్క నాయకత్వాన్ని చెలాయించుకుంటూ ఉన్నటువంటి మహాసభ యొక్క భవనాన్ని కూడా చేజెక్కించుకొని అందులోనే ఒక మాయ సభగా ఏదైతుందో ఏర్పరచుకున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఒక మంచి చేద్దాము, సేవ చేద్దాము, పేద ఆర్యవైశ్యులకు సహాయం చేద్దామనేటువంటి ఏ ఆలోచన లేకుండా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో, ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఏ పని చేయకుండా దడవతులు పెట్టుకొని డబ్బులు తీసుకొని ఎలాంటి మంచి చేయకుండా చాలా మంది అక్కడ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చేయకుండా డబ్బులు తీసుకున్నటువంటి ఘనతలు ఇవాళ రాష్ట్రంలో ఎంతో మంది దగ్గర చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది? మరి పూర్వీకులు అట్లా కాదే, ఎవరు వచ్చినా కానీ మాట సహాయం చేసుకుంటూ నిలబడ్డారు, ఏదైనా ఉంటే సహాయం చేసి వాళ్ళ వరకే పరిమితం చేసి సమస్యలకు పరిష్కారం చేసింది.
ఇవాళ ఘనత అనేది లేకుండా ఇవాళ ఈ 12 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందంటే వాళ్ళ స్వార్థం కొరకు నీతి నియమాలు ఏదైతుందో వదిలిపెట్టేసి స్వార్థపరులుగా తయారైనరు, వాళ్ళ లాభ ఆపేక్ష కోసం తయారైనరు తప్ప వాళ్ళు ఏ పని చేయలేదు అనడానికి నిదర్శనం ఇవ్వాలన్నో ఉదాహరణలు ఉన్నాయి. జనరల్గా ఏ సమావేశమైనా కూడా మా జనరల్ బాడీ కానీ కార్యవర్గ సమావేశాలు పెడతాయి. మీరు అన్నట్లుగా 12 సంవత్సరాల క్రితం అప్పుడే అక్రమంగా ఎన్నికైన అమరావతి లక్ష్మణ ఈ 12 సంవత్సరాల్లో జనరల్ బాడీలు కానీ ఈసీ కూడా పెట్టలేదా? ఏ ఒక్కటి కూడా ఈసీ జరగలేదు. ఎందుకంటే ఆ 12 సంవత్సరాల క్రితమే కార్యవర్గమే కరెక్ట్ కానప్పుడు 12 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి వాళ్ళు వారికి ఉన్నటువంటి అక్కడ అవసరాల కోసం వీరు వారికి అవసరం, వీరికి అవసరం. ఆ కార్యవర్గం అనేది కూడా ఎలాంటి వాళ్ళని ఏర్పరచుకున్నారంటే అతను ఏ పరిస్థితిలో కూడా మన ఎంబడే ఉంటాడు అనేటువంటి రాష్ట్రంలో నలుమూలల నుంచి ఉన్నటువంటి వాళ్ళలో నా ఎంబడే ఉంటారు, వాళ్ళు నేను చెప్పినట్టే వింటారు అనేటువంటి అసమర్థుల్ని మాత్రమే ఏదైతుందో ఈరోజు ఆ రాష్ట్ర మహాసభలో ఏర్పరచుకున్నారు. మరి ఈ రోజు వరకు కూడా అదే కొనసాగింది, మొన్నటి వరకు కూడా. మరి ఈ పరిస్థితులలో చాలా మంది ఆర్యవైశ్యులు కూడా ఎంతో మంది కూడా బేజారైపోయినటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి. గత 12 సంవత్సరాల తర్వాత ఒక మిడితోటి శ్యామ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యమం స్థాపన చేస్తే ఉద్యమాలకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులంతా ధర్మానికి సపోర్ట్ చేసింది. ఆ ధర్మం ద్వారా తప్పకుండా అక్కడ చేంజ్ కావాలనే ఉద్యమం పెడితే ఆ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఎలక్షన్లు పెట్టి అతని ఎలక్షన్లలో కూడా పార్టిసిపేషన్ అయితే ఆ ఎలక్షన్లలో వాళ్ళకు సంబంధించినటువంటి ఎలక్షన్ ఆఫీసర్ని తయారు చేస్తే ఇతనికి ఉన్నటువంటి మన ఎలక్షన్ ఆఫీస్ నామినేషన్ని కూడా ఇతను చెల్లలేదని చెప్పి అతను కంటిన్యూ అయ్యాడు. అంటే ఎంత మీరు ఆలోచన చేయండి, ఇది ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. ఇది చాలా పొరపాటు. నామినేషన్ వేసినటువంటి వ్యక్తి, ఒక ప్రెసిడెంట్కి వేసినటువంటి వ్యక్తిని నామినేషన్ చెల్లదు ఇతన్ని అని చెప్పేసి విత్డ్రా చేసి మళ్ళీ అమరావతిని ఏదైతుందో ప్రెసిడెంట్ అని చెప్పేసి అతని మీద చేయడం జరిగింది. అప్పుడు అతను కోర్టుకు పోయాడు. కోర్టుకు పోయిన తర్వాత కోర్టు ఏమన్నదంటే లేదు 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 అది తప్పది, మళ్ళీ మీరు కొత్తగా ఏదైతుందో ఫ్రెష్ ఎలక్షన్స్ జరుపుకోండి. ఫ్రెష్ ఎలక్షన్ జరుపుకోమన్నప్పుడు అప్పుడు ఏం చేసింది కదా అంటే కోర్టు వాళ్ళు ఒక ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేయించింది. ఒక కమిషనర్గా ఒక అడ్వకేట్ గారిని కమిషనర్ అపాయింట్ చేసింది. అడ్వకేట్ కమిషనర్ గారు ఏం చేసిండ్రు, ఎలక్షన్కు ఒక పర్టికులర్ డేట్ నాడు ఎలక్షన్స్ అని చెప్పిండు. నామినేషన్స్ కూడా ఒకటే రోజులో విత్డ్రాస్, ఒకటే రోజులో నామినేషన్స్ కంటిన్యూ చేసేసి ఎలక్షన్ పెట్టిండు. సరే, అది కూడా ఒక పద్ధతిగా మాత్రం జరగలేదు, అయినా కానీ మేము పార్టిసిపేషన్ అయ్యాం. దాని తర్వాత ఎలక్షన్ ఓటింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. 1030 ఓట్లకు 500 ఓట్లు మిడిదొడ్డి శ్యామాని డిక్లేర్ చేసింది. 502 ఓట్లు అమరావతికి అని డిక్లేర్ చేసిండు. అలా కొన్ని చెల్లని ఓట్లు కూడా ఉన్నాయి. చెల్లని ఓట్లని లెక్క పెట్టకుండా, మేము చెల్లని ఓట్లు అనేది లెక్క పెట్టకుండానే వాళ్ళు ఏం చేసిందంటే ఇది ఎలక్షన్ డిక్లేర్ చేయాలని చెప్పేసి మొదలుపెట్టింది. చెల్లని ఓట్లు అంటే వాళ్ళు ఎప్పుడో చిన్న గ్రామంలో కూడా ఎవరైనా కానీ ఒకవేళ చిన్న వార్డు మెంబర్ అయినా కానీ ఏం చేస్తారంటే స్వాస్తికి గుర్తిచ్చేసి ఒకటి మన ఏలుకు ముద్ర పెట్టి ఈ ఏలు వేసినట్టుగా మనకు సిరా పెట్టేసి గుర్తు ఈ పెట్టేసి మనకు ఆ రూపకంగా ఇస్తారు. కానీ ఇక్కడ అలాంటిది ఎక్కడ జరగలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి ఎలక్షన్స్ ఇవాళ ప్రపంచంలో ఎక్కలేదు కావచ్చు, ఒక హైదరాబాద్ తప్ప. మన ఏ సంఘాలలో ఇంత దౌర్జన్యం, ఇంత నాశనమైనటువంటి పని వచ్చి దయచేసి అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి సిచ్యువేషన్లలో సిరా లేకుండా, స్టాంపు లేకుండా ఒక పెన్ను మాత్రం ఇచ్చేసి ఆ పెన్ను ఇచ్చేస్తే పెన్ను ఏదైతుందో పెన్ను ద్వారానే ట్రిక్ పెట్టమన్నారు. ట్రిక్ పెట్టమన్నప్పుడు ఆ ట్రిక్ ద్వారా ఇచ్చినటువంటి పెన్ను అక్కడ మొదలు కౌంటింగ్ చేసుకుంటా పోతే డబుల్ ట్రిక్, అంటే పెన్ను బారదుకుని ఇంకు కరెక్ట్ రాకుండా డబుల్ పెట్టింది. కొంతమంది తెలియక పేరు మీద పెట్టిన డబ్బా అట్లే ఉంటుంది, అతని డబ్బా మొత్తం ఉంటుంది. ఇవన్నీ తర్వాత లెక్క పెడదామని చెప్పేసి 502 ఓట్లు వచ్చినటువంటి ఇతనికి రాగానే అప్పటికి అతను లీడ్లో ఉన్నట్టు 500 రాగానే నేనే డిక్లేర్ చేయండి అన్నాడు. అవి ఎంచొద్దు అంటాడు. ఇది ఎట్లా ఎంచొద్దండి, అట్టెట్టు ఉంటుంది. ఇప్పుడు అనుకున్నదే కదా లాస్ట్కి ఎంచుతాం, లేదు లేదు ఎంచొద్దు. ఎన్నికల అధికారే చెప్పిన పని. ఎన్నికల అధికారి ఏమని నేను సైన్ చేయను వెళ్ళిపోతాను, అది ఎంచొద్దు అంటే అట్టెట్టు ఉంటుందండి, ఎంచాలే కదా అని ఈ అపోజిషన్లో ఉన్న శ్యామ్ అన్నాడు. అంటే లేదు లేదు ఎంచే అవసరం ఎవరు లేదు, మేము ఎంచము అని చెప్తే మీరు మరి ఎంచము అంటే మాత్రం సిగ్నేచర్ చేయాలి కదండి. అంటే నేను కోర్టుకు పోతా అంటే కోర్టుకు పోతాను రాసిస్తానని ఎలక్షన్ ఆఫీసర్ అడుగుతాడు. లేదు లేని ఎలక్షన్ ఆఫీసర్ ఇతనికి పక్క నుంచి ఒక ఒత్తిడి తీసుకొస్తాడు, నువ్వు కోర్టుకు పోతా అని చెప్పుకోవాలి. చెప్పినప్పుడు నేను కోర్టుకు పోతాను, నేను రాసి అను అంటే రాసి కాగితం మీద రాసి ఇచ్చి నేను కోర్టుకు పోతాను. ఈ కోర్టులో మాత్రం ఏంటి అంటే అప్పుడు వెంటనే ప్యాక్ చేసేసి మొత్తం డబ్బాలో జరిగినటువంటి ఎలక్షన్స్ అన్నీ అందులోనే వేసేసి ప్యాక్ చేసుకొని ఈ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే వచ్చిండ్రో
అతని ద్వారా వెళ్ళిపోతాయి. అతను ఎక్కడ తీసుకెళ్తాడు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు, రాత్రి కోర్టుకు తీసుకెళ్ళాడు. ఇది వాస్తవం, ప్రజలందరూ తెలుసు. పెట్టకుండా తీసుకెళ్ళిన తర్వాత కోర్టుకు పోయినాక ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఇది ఎలక్షన్ సార్, ఇది అన్యాయం జరిగింది, చాలా పొరపాటు జరిగినాయి అని చెప్పుకుంటే లేదు లేదు లేదని చెప్పేసి వాళ్ళ వకీళ్ళందరూ కూడా డిస్కషన్ చేసినప్పుడు ఇది తీసుకుపోయి మొదలు మీరు పోలీస్ స్టేషన్లో ఎంచాలని చెప్తే నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఎంచడానికి పంపించేశాను. అది నాంపల్లి పోలీస్ స్టేషన్లో చూస్తే అది ఓపెన్ ఉంది బాక్స్. ఇంత అన్యాయం జరుగుతుంది ఏం సార్, మళ్ళీ ఓపెన్ ఎట్లుంది అంటే మాకు తెలియదు, ఇట్లే వచ్చినాయంట. మళ్ళీ మేము ఇక్కడ ఒప్పుకోమండి అని చెప్పేసి కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోయినట్టయితే కోర్టులో ఏమైంది లాస్ట్కు ఆ రోజు ఎలక్షన్లలో కోర్టులో మీరు ఇక్కడనే ఎంచడం జరుగుతుంది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ అయినాయి. వీళ్ళ వకీళ్ళు వాళ్ళ వకీళ్ళు. ఈ అమరవాదికి 6 అడ్వకేట్స్, మిడితోటి షాంపు ఒక లేడీ అడ్వకేట్, ఒక్క ఆమె మాత్రమే పోయిండ్రు, కూర్చున్నారు. లాస్ట్కి ఏదైతుందో ఇక్కడనే ఎంచాలనేది జడ్జి గారు తీర్మానం చేసిండ్రు. దానికి వీళ్ళందరూ కట్టుబడి ఉన్నారు. దయచేసి మీకు ఒకటే చెప్తున్నా, వాళ్ళందరికీ రాష్ట్ర సోదరులకు, పెద్దవారికి, గౌరవనీయులందరికీ మీరు ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. మొదలు ఎప్పుడైతే 500, 502 అనేది ప్రపంచానికి తెలుసు. మళ్ళా పెంచినప్పుడు 499 వస్తాయి, అమరవాదికి 493 వస్తాయి. ఏదైతుందో మీరు చూసాం. అంటే 499 వచ్చినప్పుడు ఇతనికి 500 వచ్చినప్పుడు ఒక్కటి ఓటుతోటి తను గెలిచినట్టే కదా. అతను మీకు కోర్టులోనే 500 ఓట్లు ఇతనికి వచ్చినాయి, మిడితోటి షాంకు 502 అతనికి వచ్చినప్పుడు వాళ్ళు 502 జాగాలో 499 మాత్రమే మిడితోటి మన అమరవాదికి వచ్చినాయని డిక్లేర్ చేసింది. ఎవరు డిక్లేర్ చేసింది? ఇది మళ్ళీ కోర్టు హాల్లో డిక్లేర్ చేసింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేవారికి 493 తనకు వచ్చినాయి. మరి 500 ఓట్లు వచ్చినోడు, 402 వచ్చినోడు, 499, ఈ 3 ఓట్లు ఎక్కడ పోయినాయి? దయచేసి అందరూ ఆలోచన చేయండి. రాష్ట్రం మొత్తం ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సోదరులారా అర్థం చేసుకోండి, ఎంత అన్యాయం, దుర్మార్గం ఇది. ఎవ్వరు కూడా ఇవాళ ఊరుకోవద్దు. మనం అందరం కూడా దీన్ని ఏదైతుందో ఖండించాలి. దీన్ని ఏంటి అనేది మనం చూపించుకోకుండా మాత్రం ఆర్య వైశ్యులు అసమర్థులు రాష్ట్రం మొత్తం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకు జరుగుతుంది ఇంత అన్యాయం? మరి 493 డిక్లేర్ చేసుడు ఏంది, 500 అప్పుడు చేసుడు ఏంది, 499 చేసుడు ఏంది, 500. అంటే ఈ 3 ఓట్లు ఎక్కడ పోయినాయి? మరి 3 ఓట్లు తక్కువ చేసినప్పుడు షాంకి 500తో గెలిచినట్టే. మరి 493 అనేది ఏదైతుందో ఇవాళ వచ్చిన తర్వాత ఇతను 6 ఓట్లతో గెలిచినామని చెప్పేసి ఎలక్షన్ ఆఫీసర్ గారు రాసిచ్చేస్తే అతను ఏదైతుందో నేనే డిక్లేర్ అని చెప్పేసి రాసిచ్చేసిండు. ఇది జరిగింది. మిగతా 22 ఓట్లు, 23 ఓట్లు చెల్లని ఓట్లు అని చెప్పేసి పక్కకు పెట్టిన దానిలో కూడా అవి కూడా కౌంట్ చేస్తే ఇతనికి 16 ఓట్లు వస్తాయి. 6 ఎక్సెస్ ప్లస్ 7 ఓట్లు ఎక్సెస్ మీద 3 ఓట్లతోటి షామ్ గెలిచిండు అదే డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 3 ఓట్లతోటి ఆ లెక్క ప్రకారం ఎప్పుడైతే ఎంచలేదో ఎంచినటువంటి ఓట్లతోటి కూడా కోర్టులో జరిగినటువంటి ఎంచినటువంటి కౌంట్ చేసినటువంటి ఎలక్షన్లో 3 ఓట్లతోటి షామ్ గెలుస్తాడు. అయినా కానీ వారు రాసి ఇచ్చేసింది అతను ఎలక్షన్ ఆఫీసర్. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్ మనం కాంట్రవర్సీ పోద్దని మాట్లాడతలేదు. ఇది ఒక కోర్టు నుంచి వచ్చినది. ఇంత అన్యాయం జరుగుతున్నది. ఇంత జరిగిన తర్వాత ప్రత్యక్షంగా పడుతుంది, ఓట్ల తేడా కూడా కనబడుతుంది, కొన్ని ఓట్లు మిస్సింగ్ కూడా అయినాయి. లాస్ట్లీ ఇప్పుడు ఈ దీనికి సంబంధించి రాష్ట్రం అంతా కూడా మీరు ఏం చేయబోతున్నారు? మేము ఒకటే చెప్తున్నాం. నేను 2001-3 సంవత్సరంలో ఉమ్మడి 5 జిల్లాలు ఇవ్వాలా, ఉమ్మడి జిల్లాలలో నేను ఒక కోశాధికారిగా పనిచేసిన వరంగల్ జిల్లా ఆర్యవైశ్య సంఘాన్ని. 2001 సంవత్సరం నుంచి కొత్త దేవేంద్ర గుప్తా గారు మా గురువు గారు, మా పెద్దగారు రోషయ్య గారు నాయకత్వంలో, మా గంజీ రాజమౌళి గుప్తా గారి నాయకత్వంలో నేను ఆకర్షితులైపోయి, ఆ రోజు గంజీ రాజమౌళి గుప్తా గారు మన సింహగర్జన, వైశ్య సింహగర్జన అని చెప్పి వైశ్య గర్జన అని పెట్టినప్పుడు ఆకర్షితులైపోయి నేను ఈ సంఘం ద్వారా మా వరంగల్ జిల్లాలో మా కొత్త దేవేంద్ర గుప్తా గారి ఒక అధ్యక్షతన నేను ఇక్కడ ఎంటర్ అయిన 2001-3 తర్వాత కూడా మళ్ళీ అదే నేను కోశాధికారిగా నేను చేసిన. 2005 నుంచి 7 సంవత్సరాల వరకు ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా, ట్రై సిటీ అధ్యక్షునిగా ఏదైతుందో నేను జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన. దాని తర్వాత నేను ఒక అర్బన్ జిల్లా సరిపోయింది నేను ఉండను అన్న తర్వాత
లేదు లేదు మీరే ఉండాలని జిల్లాలో ఉన్నటువంటి అన్ని రీజన్స్ అంటే జనగాం అనుకోండి, మహిబాద్ అనుకోండి, మురుగు అనుకోండి, నర్సంపేట అనుకోండి, వరంగల్ సిటీ అనుకోండి, అందరూ కూడా మళ్ళీ నేనే ఉండాలని ఏకగ్రీవంగా నాకు ఇచ్చేది. ఇచ్చినప్పుడు నేను కంటిన్యూ అయినా 2005-7 ప్రెసిడెంట్, 7-9 ప్రెసిడెంట్, 9-11 నుంచి ఇమ్మడి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నేను ఒక స్టేట్ కార్యవర్గ ముఖ్యమైన నేను అసోసియేటెడ్లో ఏ రోజు పదవులు పొందలే. కార్యవర్గ ముఖ్యమైన తెలంగాణ ప్రతినిధిగా తెలంగాణ రిప్రజెంటేషన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో నేను ఒక కార్యవర్గ సభ్యునిగా పనిచేసి ఎనలేని సేవలు అందించినాం. ఎక్కడ ఏ కష్టాలు ఎవరికి ఉన్నా కానీ మేము తిరిగినాం. జిల్లాలలో ఎవరికి నిరుపేదలైనటువంటి ఆర్యవైశ్యులు ఎంతమందికి వచ్చినా కానీ చదువులకు కానివ్వండి, సహాయము ఫైనాన్షియల్గా కానివ్వండి, వాళ్ళ అవసరాలకు కానివ్వండి, మందులకు కానివ్వండి, ఇట్లా ఎంతోమంది బీద విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎన్నో సహాయం ఉండి మన ఐకమత్యాన్ని చాటడానికి ఆర్యవైశ్యులు ఎప్పుడు బలహీనులు కాదు బలవంతులనే స్థాయిలోనే మనం తీసుకుపోయినాం. ఆ పద్ధతిగానే వరంగల్ యొక్క పేరు ప్రతిష్టని గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసినాం తప్ప మేము ఈ లుచ్చ రాజకీయాలు చేయలేదు, లంజ రాజకీయాలు చేయలేదు, దొంగ రాజకీయాలు చేయలేదు. ఇప్పుడు చేస్తున్నటువంటి రాజకీయాలు మాకు నిజంగా కూడా ఇవాళ సిగ్గుచేటు అనేటువంటి పరిస్థితి తప్ప వేరే లేదని సంగతి తెలియజేస్తుంది. మీ నాయకులు చెప్పినట్టుగా అంత అవకతవకలతో ఈ కార్యక్రమం మంచి కార్యక్రమాలు చేయాలంటే ఆర్యవైశ్య మహాసభ బలంగా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో వరంగల్ జిల్లా నుంచి కానీ రాష్ట్రంలో కానీ మీరు ఏం చేయబోతున్నారు? సార్ మేము మొదటి నుంచి కూడా గత 3 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు పెట్టాలి, మహాసభలో ఒక ప్రక్షాళన జరగాలి అని ప్రక్షాళన కమిటీ ద్వారా మేము పోరాటం చేస్తున్నాం. మిడిదొడ్డి శ్యామ్ నేతృత్వంలో ఎన్నో కోర్టు కేసులు, ఎన్నో ఒడిదుడుకులు అన్ని జరుగుతూ లాస్ట్కు కోర్టు ఒక అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేసి ఎలక్షన్ పెట్టమని ఇచ్చిండ్రు యాజ్ పర్ బైలా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే బైలా అనేది మొత్తం తుంగలో దొక్కేశారు. ఎక్కడ కూడా ఓటర్ లిస్ట్ అనేది కొత్త లిస్ట్ తీసుకోకుండా పాత లిస్టు అమరావతి గారు ఇచ్చిన లిస్టుని ఆమోదించి చేయడం జరిగింది. ఎంతోమంది రాష్ట్రంలో ఉన్న ప్రముఖుల పేర్లు కూడా కావాలనే ఉద్దేశంతో తీసేశారు. అందులో ఉన్న ఓట్లలో 300 మంది వాళ్ళ చుట్టాలే, వాళ్ళ దగ్గర బంధువులే, వాళ్ళ పేర్లు. మీరు ఇంకొక ఆశ్చర్యం విషయం సార్, ఒకటే కుటుంబంలో 4-5 ఓట్లు రాసుకున్న సందర్భం ఉన్నది. అంటే నేను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులందరినీ కోరుతున్నాను, మరి ఈ 1100 మంది ఎవరైతే కౌన్సిల్ మెంబర్లుగా రాసుకోబడ్డారో ఒకే కుటుంబంలో 6 ఉన్నారంటే మిగతా వాళ్ళకి అర్హత లేదా? అంటే ఏ విధంగా వీళ్ళు వాళ్ళ చట్టాన్ని దాన్ని దుర్వినియోగం చేసుకునే ప్రశ్నపట్టి ఇచ్చారని మేము తీసుకొస్తాను. ఎన్నికల ప్రక్రియ కూడా సజావుగా జరగలేదండి, మొత్తం కూడా తప్పు లేదు. మొత్తం ఇంతకుముందు గట్టుమేషణగా చెప్పినట్టు రాష్ట్రంలో ప్రముఖుల పేర్లు అంటే ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ అధ్యక్షులు గౌరవనీయులు గంజి రాజమౌళి గుప్తా గారి పేరు చేయడం జరిగింది, జనరల్ సెక్రటరీ పురుషోత్తం గారి పేరు చేయడం జరిగింది, తర్వాత మన చక్రం రమణయ్య గారిది, గట్టు మహేష్ బాబు గారిది. ఇలా ప్రముఖులు ఎవరైతే ఆయనకు పోటీ అనిపిస్తారో, ఎవరైతే ఆయనకు ఇది అనిపిస్తారో కారణం లేకుండా అధికార దుర్వినియోగంతో అందరు పేర్లు తీసి ఇవాళ మొత్తం మహాసభను మాయాసభగా ఉన్న వ్యక్తిని పేరు తీసేయడానికి మహాసభ అనుమతిని తీసేయదు. దానికి బైలాలో దానికి కరెక్ట్ సజెషన్ కరెక్ట్ ఉంటే దాన్ని ఒక బైలాను దానికి ఇష్టమైనగా మలుచుకొని ఆయనకి ఏ కారణం లేకుండా ఎట్లా ప్రొసీడ్ కావదలుచుకున్నారు దీనికి సంబంధించి? దీని మీద ఖచ్చితంగా మేము ముందుకు న్యాయ పోరాటంలో వెళ్తాము. మొత్తం ప్రక్షాళన కమిటీని మొత్తం మేము ఉత్తేజం చేసుకుంటా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేలేదు, దీని మీద పోరాటం చేస్తామని ధర్మ పోరాటం చేస్తాం. ఇది ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అమరావతి లక్ష్మీనారాయణ చేసిన ఎన్నికల అస్తవ్యస్త పరిపాలనపై ఇక్కడ పెద్ద ఎత్తున వరంగల్ జిల్లా ఆర్యవైశ్య నాయకులను ధ్వజమెత్తారు. కెమెరా పర్సన్ వినయ్తో వేణుమాధవ్, సుమన్ టీవీ, వరంగల్.